హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను రోడ్ క్రాస్ చేస్తున్నా, చూస్తున్నారు కదా. అయితే నేను ఒక దేవాలయం దగ్గరికి వచ్చానండి. అది మెదక్ జిల్లా అండి. మెదక్ జిల్లాకు వచ్చిన మెదక్ జిల్లాలోని దేవాలయం అండి అది. అయితే చాలా కొన్ని ఏండ్ల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అండి. అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితము చాలా మనసు ఆయాసపడి చాలా మనసు బాధపడ్డానండి. అయితే నాకు ఆ మనసు బాధలో ఇక్కడికి రావాలని అనిపించింది. అయితే నేను ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అని అనుకున్నా. అయితే మరి నేను ఇక్కడికి వచ్చి మరి మీకు చూపించడానికి కూడా వీడియో తీసుకున్నాను, చూడండి. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనుకున్నానంటే, అక్కడ చూడండి. అయితే అక్కడ మొదట లోపలికి వెళ్తుంటేనే కొన్ని ఇండ్లు కట్టి ఉన్నాయి కదా, అక్కడ నుండి లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటిదంటే, నేను ఇక్కడ ఈ ఆలయంకి వచ్చినప్పుడు మనసు ఆయాసపడి వచ్చినని చెప్పాను కదా. అయితే ప్రతి సంవత్సరము జూలై నెలలో రావాలనుకున్నా నేను. వచ్చి నా బర్త్డేకి ముందు ఆలయంకి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నా. అయితే ప్రతి సంవత్సరము జూలై నెలలో వచ్చేదండి. వచ్చి మరి ప్రేయర్ చేసుకొని సంతోషంగా వెళ్ళేది. అయితే మరి ఇక్కడ నేను చూస్తుండ్రు కదా, నేను అక్కడ ఒక కొబ్బరికాయ కొనడానికి వెళ్తున్నాను. అయితే ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుందండి. ఇదంతా ఆలయ ప్రాంగణము. అయితే ఇక్కడ అన్ని కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారండి. తర్వాత తినుబండారాలు అమ్ముతూ ఉంటారు. ఆదివారం నాడే చాలా బాగా జరుగుతుందండి. ప్రతి ఒక్కటి అమ్ముతూ ఉంటారండి. అయితే మరి అక్కడ మనం కొనుక్కోవడానికి ఆడపిల్లలకు అవసరమయ్యే వస్తువులు, గాజులే కానీ ఎటువంటి అయినా కూడా మరి మనకు అవసరమయ్యేటి, ఆడపిల్లలకు అవసరమయ్యేటివి కూడా అమ్ముతూ ఉంటారండి. అయితే నేను అక్కడ కొనుక్కొని వచ్చేది. అయితే అక్కడ ఇప్పుడు నేను కొబ్బరికాయను కొనుగోలు చేస్తున్నా. అయితే నేను చిన్నప్పుడు ఒకసారి కొబ్బరికాయ కొట్టానని ఒక వీడియోలో చెప్పాను కదా. మరి ఇదొకసారి కూడా నేను ఒక కొబ్బరికాయ కొట్టడానికి ఇష్టపడ్డా ఇక్కడ. అయితే మరి నేను ఆలయంకి వెళ్ళడానికి ఎంత ఇష్టపడతానంటే అంతగా ఇష్టపడతానండి. లేట్ అవుతుంది అని పరుగున పోతుంటా, స్పీడ్గా నడుస్తుంటా. మరి ఇప్పుడు నేను లోపలికి ఎంత ఆశ కలిగి ఉరుకుతుంటానో మీరే చూడండి. నాకు చాలా ఇష్టం అండి, లేట్ పోవడం అంటే ఇష్టం ఉండదు, సమయానికి చేరుకోవాలని ఇష్టం ఉంటుంది. మరి ఎంత పరుగున ఉరుకుతున్నానో చూడండి. అయితే ఈ అంత దూరం లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు ఆలయం కనిపించింది కదా. అయితే ఆలయం బయట, ఆలయం ముందు కూడా పచ్చ చెట్లు, ఆకుపచ్చని చెట్లు ఏ విధంగా ఉంటాయో చూడండి. మంచిగా అక్కడ మనము భోజనం వండుకొని కూడా తినొచ్చండి. తర్వాత ఆలయంలో వెళ్ళి దేవుని దర్శించుకొని రావచ్చు. మరి తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆలయం బయట కూడా మనము భోజనం చేయొచ్చండి. భోజనశాలలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఆకుపచ్చగా ఉన్న చెట్లన్నీ ఎంత కనువిందుగా ఉంటాయో అంటే అంత కనువిందుగా ఉంటాయి. అయితే చుట్టూ కూడా పచ్చగా ఉంటుందండి, గ్రీన్గా ఉంటుంది. నేను వెళ్ళింది వర్షాకాలంలో వెళ్ళినప్పుడు మరి చాలా చక్కగా మంచిగా అన్ని చిగురించి ఉన్నాయండి. గ్రీన్గా ఉంది అంత చుట్టూ, ఆలయం చుట్టూ పచ్చగడ్డితోటి నిండుకొని ఉందండి. నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఇంకా వర్షాకాలంలో వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అండి. అయితే అక్కడ ఒక సిలువ ఉంటుంది. నాకు కొబ్బరికాయ కొట్టడం అంటే ఇష్టం కదా. అయితే మరి నేను అక్కడ కొబ్బరికాయ కొడుతూ ఉన్నా చూడండి. అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ ఆలయంకు సంవత్సరానికి ఒకసారి రావాలి అని నేను అనుకున్నా కదా. ఆ తర్వాత మరి ఛార్జీలకు నాకు కష్టమైందండి, బస్ ఛార్జీలకు. అప్పుడు ఫ్రీ బస్ లేకుండే. అయితే ఇక నేనేం చేశానంటే, ఇది రావడం క్యాన్సిల్ చేసుకొని మా కరీంనగర్లోనే క్రిస్మస్కు, ఈస్టర్ పండుగలప్పుడు మొదటి ఆరాధన 6 గంటల ఆరాధన, 9 గంటల ఆరాధనలో పాల్గొనాలని అనుకొని నేను ఇక్కడికి రావడం బంద్ చేశానండి. అయితే అనుకోని విధంగా మనకు దేవుడు ఏం చేశాడంటే, ప్రతి సండే రెండు ఆలయాలు దర్శించుకునేది నాకు దేవుడు కలుగజేసిండు. అయితే నేను ఇంకొక ఆలయంకు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను చూడండి. ఆకుపచ్చ చెట్లతోటి ఎంత చక్కగా
చక్కగా ఉన్నదో ఆవరణం అంతా అంత బాగుంటుందండి. ఈ ఆలయంకి వచ్చి మరి ఒక గడియ గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అండి. అంతగా సంతోషం అనిపిస్తుంది, అంతగా మనశ్శాంతి అనిపిస్తుంది. మరి ఒక గడియ ఇచ్చట మనము ఉంటే కూడా ఎంత బాగుంటుందో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూడండి, తప్పకుండా దర్శించండి. ఓకే అండి, బాయ్ బాయ్.